వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీకు డబ్బులు పోగొట్టాలని చెప్పి మీరు తెలిసిన కొంతమంది ఓటీపీ స్కాములు చేద్దామని అనుకుంటున్నారంట. అంటే ఓటీపీ వచ్చింది చెప్పమని వేరే నెంబర్ పంపబోయి మీకు వేసానని ఈ విధంగా చెప్పి మీ దగ్గర డబ్బులు కొట్టేయడము లేదా ఫోన్ని హ్యాక్ చేయడము లాంటివి చేద్దాం అనుకుంటున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్. బ్రదర్ ఫిగర్ అండి, ఇంక ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎలాగైనా సరే మీ ఫోన్ హ్యాక్ చేయడం కానీ లేదంటే మీ దగ్గర డబ్బులు తీసుకోవడం, డబ్బులు ఓటీపీలు చెప్పి డబ్బులు కొట్టేద్దామని అనుకుంటున్నారంట. వెనకాల నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట అండి. వాళ్ళు మీతో మాట్లాడుతూనే చేస్తున్నారంట, చూస్తూ చేస్తున్నారంట, వస్తువులు ఏవి లేకుండా. ఎస్, మీ మదర్ మీద చేస్తున్నారంట. మదర్ ఫిగర్, కేర్ గివర్. అండ్ మీరు ఇంట్లో మీరే మదర్ అయి ఉంటే మీ మీదండి. టైం కోసం చూస్తున్నారంట. అండ్ అలాగే ఫ్యామిలీ పర్సన్ మీరు సెటిల్ అయిపోతున్నారు లేదా సోల్మెంట్ వచ్చేస్తారు. మీకు మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అయిపోతుంది. ఆల్రెడీ మ్యారేజ్ కాని వాళ్ళకి ఫ్యామిలీతో ఉన్నారు కదా, వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని చెప్పి వాళ్ళు చూడలేక వాళ్ళకి ఏదో నేర్పించే దారులు చూస్తున్నారంట. మీ ఇంట్లో వాళ్ళకు కూడా నేర్పిస్తున్నారంట. ఇంకా చెప్పండి ఏంజిల్స్. ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ అండి, ఓకేనా. మీరు ఏం చేసినా సరే ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్. వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేకపోతున్నారని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. అలాగే డబ్బులు ఇచ్చి స్టక్ అయ్యేలాగా అసలు చేయలేరండి. డబ్బులు ఇచ్చి స్టక్ అయ్యేలాగా చేయలేరు. మిమ్మల్ని తలకిందులు చేయడానికి మీ పనిని చూస్తున్నారంట, కానీ ఏ రకంగా కూడా జరగదండి. వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారని చెప్పి మీ పనిని ఆపుదాం అనుకుంటున్నారంట. స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా, అందుకని చెప్పి మీ ఫోన్ని హ్యాక్ చేద్దాం అనుకుంటున్నారంట. ఓటీపీలు అయ్యి ఎవరికి చెప్పొద్దు. అలాగే దేన్ని కూడా కొత్తగా వచ్చిన లింక్స్ కావచ్చు, షాపింగ్ లింక్స్ అని, ఆఫర్స్ అని ఒక మెయిన్ హెడ్డింగ్ లేకుండా నార్మల్ మెసేజ్ కింద వస్తుంది కదా, అలాంటి డమ్మీ మెసేజెస్ని ఓపెన్ చేయొద్దు, ఓకేనా. అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట. ఒంట్లో బాగోకుండా చేయాలని గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ అవకాశం లేదండి. డబ్బులు ఇచ్చి వెన్నుపోటు ఖచ్చితంగా వేయలేరు మీకు, ఓకేనా. వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అసలు ఏ రకంగా కూడా ఏమీ జరగట్లేదు. ఎస్, మీ సెలబ్రేషన్ ఆపాలని చెప్పి అనుకుంటున్నారంట, కానీ దానికి అవకాశమే లేదండి. బ్యాలెన్స్ అవుతారు మీరు, అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా మీ పనిని ఆపలేరని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. ఏంజల్స్ ఇంకా చెప్పండి, మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకా చెప్పండి ఏంజల్స్, మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, మీరు చాలా అంటే చాలా క్రియేటివ్గా ఆలోచిస్తారంట, కొత్తగా ఆలోచిస్తారంట. అలాగే ఆలోచించండి. ఇవన్నీ కూడా నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ వైబ్స్ మీ చుట్టూ ఉన్న వాళ్ళ ఆలోచనలు అండి, మీవి కాదు. సో వాళ్ళు ఏదో మంచిగా చేస్తే మంచి జరుగుతుంది, మీకు చెడు చేయాలని చూస్తే వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో నో నీడ్ టు వర్రీ, ఓకేనా. మీరు ఏదైతే క్రియేటివ్గా ఆలోచిస్తున్నారో అది వాళ్ళు అలా ఆలోచించలేకపోతున్నారని చెప్పి లేని ఒక భ్రమని, ఎవరో ఏదో అనుకుంటున్నారు, మీ వల్ల ఎవరో ఏదో అయిపోయారు అన్నట్టు లేని ఒకటి క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. అంటే ప్రొజెక్షన్స్ వేద్దాము అనుకుంటున్నారంట మీ మీద, ఓకేనా. వాళ్ళకి అసలు ఎథిక్స్ విలువలు ఏమీ లేవండి, నైతిక విలువలు అస్సలు లేవు. సో పాస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ లైఫ్లో ఒక కొత్త పర్సన్ రాకూడదని, ఉన్నవాళ్ళు ఉండకూడదని అనుకుంటున్నారంట. అది వాళ్ళ ఆలోచనలు. అండ్ మనీ పోగొట్టుకున్నారంట ఆ విషయాల్లో, బట్ వాళ్ళకి అవకాశం లేదు. మీ లైఫ్లో ఏదైతే జరగాలో ఆపే అవకాశం వాళ్ళకి ఖచ్చితంగా లేదండి. వాళ్ళు ఆడిన మ్యానిపులేషన్ గేమ్స్ ఎయ్యి కూడా మీ మీద పనిచేయలేదండి. అసలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. డ్రీమ్ ఏదైతే ఉందో, ఏదైతే మీరు చేయాలి అనుకుంటున్నారో అది ఖచ్చితంగా చేసి తీరుతారండి. అలాగే వాళ్ళు ఏంటి అంటే మిమ్మల్ని ఆపడం కోసం కాళ్ళకి, ఎస్, కాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్ని ఆపడానికి మీ కాళ్ళకి తాడులు కట్టడానికి చూస్తున్నారంట. గతంలో ఉంచాలని, గతంలో ఎప్పుడో జరిగిన దానికి సంబంధించి గొడవలు పెట్టుకోవాలని అనుకున్నారు, కానీ అది ఏది కూడా కుదరలేదు. సో వాళ్ళకి ఎవరికి కూడా డివైన్ సపోర్ట్ అస్సలు లేదండి. వాళ్ళు చేసిన ప్రతి విషయంలోనే డివైన్ వాళ్ళకి క్లియర్గా చెప్తున్నారు, ఇదే కంటిన్యూ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా పనిష్మెంట్ అనుభవిస్తారని. కానీ అది వినకుండా వాళ్ళు మళ్ళీ కంటిన్యూ చేస్తూ వాళ్ళు ఈ విలువలు కోల్పోతున్నారు. త్వరలోనే ఎవరైతే చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు దొరికిపోతారు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. వాళ్ళని పట్టించేస్తాను అని చెప్తున్నారు. అలాగే మీరు చాలా ఇంప్రూవ్ అయ్యారండి. మిమ్మల్ని మీరు చాలా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. మిమ్మల్ని మీరు మీ సోల్ ఏంటి అని తెలుసుకున్నారు, మీ డ్రీమ్ ఏంటి అని తెలుసుకున్నారు. మీరు గతంలో కంటే కూడా చాలా డెవలప్ అయ్యారండి. మీ గురించి వాళ్ళు వెనుక చెప్పిన అన్ని మాటలు కూడా అబద్ధం అయిపోయాయి.
గతంలో లాగా మీతో గేమ్స్ ఆడడానికి కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కానీ, ఏ రకంగా కూడా వాళ్ళకి అవకాశం మీరు ఇవ్వట్లేదు. డివైన్ కూడా అవకాశం ఇవ్వట్లేదు. మీ కంట్రోల్‌లో ఉన్నదాన్ని మీరు అవకాశం ఇవ్వట్లేదు. డివైన్ కూడా అవకాశం ఇవ్వట్లేదు. సో, వాళ్ళకి ఏ రకంగా కూడా అవకాశం లేకపోయింది మీతో ఎమోషనల్ డ్రామాస్ ఆడడానికి. సో, మీరు కొంచెం హ్యాపీగా ఉన్నారనో, ఏదన్నా తెచ్చుకున్నా, ఏదైనా వండుకుంటున్నా సరే, వెంటనే ఒక ఫోన్ చేయడమో, ఒక కాల్ చేయడమో, లేదా దాని గురించి మాట్లాడి మైండ్ అంతా ఇదయ్యేలా చేయటం, లేదంటే ఎవ్వరూ దొరకలేదంటే ఇంటి ముందుకి ఎవరినో ఒకరిని పంపించి గేమ్స్ ఆడటం, ఈ విధంగా చేసి చాలా అంటే చాలా మీరు కూడా చాలా సీరియస్‌గా తీసుకునేవాళ్ళు వాళ్ళు ఆడే డ్రామాల్ని. కానీ ప్రస్తుతం వీళ్ళు ఇలా కావాలని నటిస్తున్నారు అని మీరు తెలుసుకోగలిగారు. యెస్, మిమ్మల్ని డివైన్ నడిపిస్తుందండి. ఇప్పటి వరకు ఇంకా మీరు ఇబ్బంది పడింది చాలు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ కూడా కర్మ అనుభవించాలి. ఇంకా మీరు ఏదైతే డ్రీమ్స్ అనుకున్నారో, మీరు ఏదైతే అచీవ్ చేయాలో ఆ దారిలో మీరు వెళ్ళండి. మిగతా వాళ్ళని నేను చూసుకుంటాను. వాళ్ళు నాకు అప్పచెప్పేసి మీరు ముందుకు వెళ్ళిపోండి, ఓకేనా అని చెప్పి డివైన్ చెప్తున్నారండి. యెస్, మిమ్మల్ని 4 సైడ్స్ నుంచి కాపాడుతున్నారు. ఎవరైతే మిమ్మల్ని కావాలని చూపించారో, ఎవరైతే మిమ్మల్ని కావాలని ప్రొజెక్షన్స్ వేయడం కానీ, మీ గురించి బ్యాడ్గా చెప్పడం కానీ, లేదా కాన్షియస్గానండి స్పృహలో ఉండే కావాలని మీ గురించి అబద్ధాలు చెప్పడం, కావాలని మీ గురించి అది జరిగింది, ఇది జరిగింది, అలా చేశారు, ఇలా చేశారు అని కావాలని, అంటే మీరు ఎదుగుతున్నారు జీవితంలో, ఎలాగైనా మిమ్మల్ని తొక్కేయాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో వాళ్ళు చేస్తుంది ఏదైతే పనులు ఉన్నాయో అన్నింటికి కూడా ఇప్పుడు పనిష్మెంట్ అనుభవిస్తారు. నేను చూసుకుంటాను అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి, ఓకేనా. ఒక మాస్టర్ ఏంటి మాస్టర్ ఏంజిల్ మిమ్మల్ని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టేసి చిరాకు వచ్చేసి మీరు చేస్తున్న పనిని ఆపేయాలి, మీకు మీరే ఆపేసుకునేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటే వాళ్ళ గురించి మీకు తెలిసిపోయింది. సో వాళ్ళు మీ పనులను స్లో చేయాలని మాత్రమే వాళ్ళు వీళ్ళంతా చేస్తున్నారు. ఎందుకంటే ఆపడానికి అవకాశం లేదు, మిమ్మల్ని ఏమీ అనలేరు, మీతో గొడవ పెట్టుకోలేరు. సో మీ పని మీరు మాత్రమే కదా ఆపగలరు. అందుకని చెప్పి మీకు అది ఇది అని చెప్పి మైండ్ డైవర్ట్ చేయడం, చేస్తున్న పనిని ఆపేసి తర్వాత చేద్దాం అని బద్ధకం వచ్చేలా చేయడం, ఈ విధంగా కూడా టెక్నిక్లు వాడారు. బట్ అది కూడా మీకు తెలిసిపోయింది. సో ప్రజెంట్ ఏంటి అంటే మీరు ఏం చేయాలి అని అనుకొని ఆ పని మాత్రమే చేస్తున్నారు. ఇంకా ఎవరికి కూడా ఆపడానికి అవకాశం కూడా లేదు. రీబర్త్ అండి, మీరు మళ్ళీ ఒక రకంగా పునర్జన్మ ఎత్తారు. ఆ కర్మ సైకిల్ని కంప్లీట్ చేసేసుకొని డివైన్ మీద నమ్మకంతో జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో, అలా ఫ్లోలో వెళ్ళిపోతున్నారండి మీ లైఫ్లో. మిగతాదంతా కూడా డివైన్ మీకు ఏదేది కావాలో ఏదేది వద్దు అన్నీ కూడా చెప్తున్నారు. అండ్ మీకు ఇప్పుడు అర్థమవుతుంది మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళెవ్వరికీ కూడా, బాధ పెట్టాలని చూస్తున్న వాళ్ళెవ్వరికీ కూడా అసలు న్యూ బిగినింగే లేదు, అసలు మొదలే లేదు వాళ్ళకి అని చెప్పి. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మిస్ అవ్వకూడదు, ఎలాగైనా సరే డబ్బులు ఇచ్చి మీరు చేస్తున్న పనిని ఆపేయాలి అనుకుంటున్నారంటే కానీ మిమ్మల్ని అసలు ఇబ్బంది పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే అసలు అది లేదు, మీ తలరాతను వాళ్ళు మార్చేద్దాం అనుకుంటున్నారంట అసూయతో. అది కుదరని పని కదా, జరగని పని. అందుకే ఏంజల్ కూడా సపోర్ట్ చేయట్లేదు. అవకాశమే లేదండి వాళ్ళకి, క్లియర్గా చెప్పేస్తున్నారు. డబుల్ కన్ఫర్మేషన్ ఇలా కూడా ఏంజల్ చెప్పారు, వాళ్ళకి అవకాశము లేదు, దారి కూడా లేదు అని. కాకపోతే వాళ్ళు మీ మీద వేసే ప్రొజెక్షన్స్ అన్నీ కూడా వాళ్ళు అనుకున్న పనులు జరగట్లేదు అని, ఓకేనా. సో మిమ్మల్ని ఒక భ్రమలో ఉంచడానికి ప్రయత్నిస్తున్నారంట, చాలా అంటే చాలా. బట్ మీరు ఒక స్పిరిచువల్ లీడర్లా ఉన్నారండి, ఓకేనా. సో మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారు. అయిపోయినంతటిని కూడా పక్కకు వదిలేసి కొత్తగా ఒక జీవితాన్ని స్టార్ట్ చేసి మీరు హీల్ అవుతున్నారు, ఒక ప్రశాంతమైన జీవితాన్ని చూడగలుగుతున్నారు. సో మీకు ఒక పాత్ అనేది దొరికేస్తుందండి. ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో, ఎలాంటి ఎడారిలో వదిలేసినా సరే నడిచి ఇంటికి వచ్చేస్తున్నట్టు మీ దారిలో మీరు వచ్చేస్తున్నారు. మీకు ఒక క్లియర్గా ఒక పాత్ అనేది తెలిసిపోయింది అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి, ఓకేనా. త్వరలోనే ట్రావెలింగ్ చేస్తారంట. ట్రావెలింగ్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు కూడా సాధించింది ఏమీ లేదు, నథింగ్. వాళ్ళు అసలు ఏమీ సాధించలేరండి, ఓకేనా. మీ వెనకాల తిరగటం, గోతులు తవ్వటం వల్ల వాళ్ళు సాధించింది ఏమీ లేదు. అండ్ మీ ట్రావెలింగ్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు తప్ప మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టలేరు అని చెప్పి ఏంజల్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసారండి. ఫ్యూచర్ రీడింగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.